ఇరాన్ దాడుల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఖతార్లో భయానక వాతావరణం నెలకొంది. ఒకవైపు అక్కడ నివసిస్తున్న వేలాది మంది భారతీయులు తమ మాతృభూమికి తిరిగి వెళ్లేందుకు భారత ఎంబసీలు, ఎయిర్లైన్ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఖతార్ ప్రభుత్వం ఆ దేశ ప్రతిష్టకు చిహ్నంగా భావించే అరేబియా గుర్రాలను క్షిపణి దాడుల నుంచి రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. బాంబు దాడుల శబ్దాలకు, క్షిపణుల గర్జనలకు ఈ సున్నితమైన గుర్రాలు ఆందోళన చెందకూడదనే ఉద్దేశంతో వాటిని ఐరోపాకు తరలించాలని నిర్ణయించటం ఆ దేశానికి జంతువుల పట్ల ఉన్న అమితాసక్తిని చాటి చెబుతోంది. యుద్ధం కారణంగా ఖతార్ గగనతలం మూసివేసి ఉండటంతో గుర్రాల తరలింపు సాహసంగా మారింది. సుమారు 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న సౌదీ అరేబియా రాజధాని రియాద్కు తొలుత ఈ గుర్రాలను రోడ్డు మార్గంలో అత్యంత జాగ్రత్తగా తరలించారు. అక్కడి నుంచి ఖతార్ ఎయిర్వేస్కు చెందిన 2 ప్రత్యేక బోయింగ్ విమానాల ద్వారా మొత్తం 147 గుర్రాలను బెల్జియంకు పంపారు. కేవలం గుర్రాలనే కాకుండా వాటికి దారి పొడవునా దాణా అందించటానికి, పరిశుభ్రతను పర్యవేక్షించటానికి దాదాపు 90 మంది నిపుణులైన వైద్యులు, సహాయక సిబ్బందిని కూడా పంపారు. గాలిలో ప్రయాణించేటప్పుడు పెరిగే చలిని తట్టుకునేలా విమానంలోని ఎయిర్ కండిషన్ వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ వాటికి రాజభోగాలను కల్పించారు. ఖతార్ రాజకుటుంబం వారి దేశ విమోచన యుద్ధంలో అరేబియా గుర్రాలు పోషించిన పాత్రను మరువదు. టర్కీ సామ్రాజ్యం నుంచి విముక్తి పొందే క్రమంలో ఈ గుర్రాలు సైన్యానికి ఎంతో తోడ్పడ్డాయి. ఆ గౌరవార్థమే యుద్ధం జరిగిన చోట ప్రత్యేక గుర్రాల పెంపకం కేంద్రం, అంతర్జాతీయ స్థాయి రేస్ కోర్సును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం $1 మిలియన్ ప్రైజ్ మనీ కలిగిన అమీర్ ట్రోఫీ ద్వారా ఖతార్ ప్రపంచ గుర్రపు పందాల పటంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ పోటీల్లో హైదరాబాద్కు చెందిన 12 ఏళ్ల బాలిక ఐజా మీర్ జూనియర్ విభాగంలో వెండి పతకం సాధించడం విశేషం. ఇలా మనుషులతో పాటు తమ సంస్కృతిలో భాగమైన జంతువుల ప్రాణాలకు కూడా అంతే విలువ ఇవ్వటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.